వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవిమాత ఆలయంలో మా దాతలు మరియు డైరెక్టర్ల ఉదార సహకారంతో అనేక మంది నిరుపేద కుటుంబాలకు సహాయం చేసే అవకాశం లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాము. నిన్న కుట్టు మిషన్లు, సైకిళ్లు, ఆర్థిక సహాయం మరియు పలువురు విద్యార్థుల పాఠశాల ఫీజుల కోసం మొత్తం 1,00,000 రూపాయలు విలువైన సహాయాన్ని అందజేశాము. మనకు వ్యక్తిగతంగా పరిచయం లేని వారికి సైతం సహాయం చేయడం మనసుకు అపారమైన ఆనందాన్ని, సంతృప్తిని అందిస్తుంది. సమాజానికి ఏ చిన్న రూపంలోనైనా ఉపయోగపడగలగడం నిజంగా ఒక గొప్ప వరం. ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన మా దాతలు, డైరెక్టర్లు మరియు మద్దతుదారులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మానవత్వం, కరుణ మరియు సేవాభావంతో కలిసి మరెందరికో అండగా నిలుస్తూ ముందుకు సాగుదాం. అధ్యక్షులు కుమరవేలి వెంకటేశ్వర గారు సూచించారు. అదేవిధంగా మన వారికి కుట్టు మిషన్ ఇవ్వడానికి మన తొట్టూరు దశరథ గారు, మోటు రంగన్న గారు, పాల్తే మల్లికార్జున గారు, ఇరవై శంకర్ గారి చేతుల మీదుగా గంగా సరిత గారికి వాళ్ళ హస్బెండ్ టిఫిన్ మాస్టర్ గా జీవనోపాధి చేస్తుండో ఆమె చేతుల మీదుగా శోభారాణి గారికి 3,000 రూపాయల నగదు జరుగుతుంది. దాతలు, ట్రస్ట్ దాతలు కానీ, అదేవిధంగా అన్నదాతలు కానీ, ఆలయ డైరెక్టర్లు కానీ పూజా కార్యక్రమం అనంతరం మహాప్రభు 1,00,000 రూపాయల నగదు వితరణ కార్యక్రమం 12 నెలలు దిగ్విజయవంతంగా పూర్తయింది. సభ్యులు స్వచ్ఛందంగా వాళ్ళ పేర్లను నమోదు చేసుకున్నారు. మరి 200 మంది సభ్యుల సౌజన్యాన్ని ఇంకా మనం సంఖ్యను పెంచడానికి కూడా ట్రస్ట్ సభ్యులందరం కృషి చేస్తున్నాం. మరి ట్రస్ట్ లోపల ముఖ్యంగా కీలకంగా వ్యవహరిస్తున్న కాచం ప్రయాదంతో మరి అవసరాలని ఆ ప్రకారంగా చేస్తున్నాం. అంటే ఈ గత 12 నెలల లోపల ఒక 170 మంది సభ్యులు 6,000 రూపాయలు పూర్తిగా చెల్లించారు. ఒక 25 మంది సభ్యులు పార్ట్ పేమెంట్ చెల్లించారు. వాళ్ళందరి అమౌంట్ కలిపి దాదాపు 10,98,500 రూపాయలు కలెక్ట్ అయింది. మిగతా పార్ట్ చేసిన వాళ్ళు వితరిస్తారు. మనం ప్రతి నెల 14/6 నుంచి 5/5 ఈ 12 నెలలు 233 మంది లబ్ధిదారులకు 233 మందికి మనం అమౌంట్ ఇవ్వడం జరిగింది. 6,000, 12,000, 3,000 వాళ్ళ అవసరాల నిమిత్తం కుట్టు మిషన్లు కానీ, సైకిల్ కానీ, క్యాంటీన్ అవసరపడే సామాన్లు కానీ ఆ రకంగా వాళ్ళు పెట్టుకున్న అప్లికేషన్లు పరిశీలించి ఇవ్వడం జరిగింది. ఎంతో మంది మరి వాళ్ళ బాధలకు, కష్టాలకు మనం ఇచ్చే అమౌంట్ చిన్న అమౌంట్ అయినప్పటికీ వాళ్ళ చేరుడు బాధలుగా ఉంటుంది. మరి ఆ రకంగా మనం వాళ్ళందరినీ ప్రోత్సహించుకుంటూ ఇస్తున్నాం. ఇలా 233 మంది సభ్యులకు మొత్తం పేర్లతో సహా లిస్టు మన కార్యాలయంలో ఫైల్ ఉంటుంది. ఎవరికి ఎప్పుడైతే అవసరం ఉన్నా చూసుకోవాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ అంటే దాదాపు 11 నగదు వితరణ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇలా 200 మంది సభ్యుల సౌజన్యంతో ఇప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ దిగ్విజయంగా ఈ మంత్ కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. దీన్ని ఆ అమ్మవారి దేవన్న, గణపతి భగవాన్ దేవన్న, మరి బోర్డు ఉన్న సభ్యులు, మిగతా డైరెక్టర్ల సహాయ సహకారాలతో ఈ సంఖ్య నుంచి 1,50,000గా 2,00,000గా మనం తీసుకుపోయేది ఉంటే ఇంకా అవసరం ఉన్న లబ్ధిదారులకు మనం ఉపయోగకరంగా చేసే విధంగా ఉంటుంది. కాబట్టి మరి అందరూ సహకరించి గౌరవ డైరెక్టర్లు అందరూ కూడా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌరవ డైరెక్టర్లు అందరూ కూడా సహాయ సహకారాలతో మనం ఏసీ హాల్ తీసుకున్నాం. కేవలం 3,000 రూపాయలకి ఏసీ హాల్ ఇస్తున్నాం. సంకష్ట పూజలు కానీ మిగతా అన్ని కార్యక్రమాలు
అనేక రకాల ఉత్సవాలు మనం నిర్వహించుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను అదేవిధంగా మన సోదర డైరెక్టర్ పల్లెల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్స్ కూడా గతంలో నిర్వహించడం, ఇప్పుడు కూడా మళ్ళీ శ్రీకళ హాస్పిటల్స్ వాళ్ళ సౌజన్యంతో మళ్ళీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఇట్లా ఈ రకంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ముందుకు పోతూ మరి సర్వనీటి పిప్పులన్న దాంతో ఇంకా పటిష్టవంతంగా కార్యాచరణ తీసుకుంటాం. జై గణేష్, జై వాసవి మాత. ఈరోజు సంకటార చతుర్థి రోజున మా వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం లోపల వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల మరి లబ్ధిదారులకు 1 లక్ష రూపాయల నగదు వితరణ కార్యక్రమం మా దాతల చేతుల మీదుగా అదేవిధంగా గౌరవ డైరెక్టర్ల చేతుల మీదుగా చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మరి మనకు పరిచయం లేని వ్యక్తులకు వారి అవసరంలో మరి వారికి మనం ఏదో రకంగా ఉపయోగపడుతున్నామంటే అంతకు మించిన ఆనందం లేదని దాతలు కానీ డైరెక్టర్లు కానీ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నారు. అదేవిధంగా గణపతి భగవాని పూజా కార్యక్రమం లోపల దాదాపు 1000 మంది భక్తులకు ఇక్కడ మహాప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం ఈరోజు చంద్రదర్శనం 9:59 ఉన్నది. భక్తులందరూ మహాప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్నారు. వాసవి ట్రస్ట్ ద్వారా ఇంకా సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని మరొకసారి సమస్త భక్తజనులందరికీ తెలియజేస్తూ జై గణేష్.